నమస్తే అండి. మరొక కథతో వచ్చాను. కథ పేరు నిజాయితీకి పట్టం. మగధ రాజ్యాన్ని హర్షవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. రాజుకు వారసులు లేరు. ఒకరోజు అనారోగ్యానికి గురయ్యారాయన. ఆస్థాన వైద్యులు రకరకాల చికిత్సలు అందించారు. కానీ రాజు కోలుకోలేదు. అది అంతుచిక్కని వ్యాధిని వైద్యులు తేల్చి చెప్పేశారు. ఇక తాను ఎక్కువ రోజులు బతకనని హర్షవర్ధనుడికి అర్థమైపోయింది. తను ఉండగానే రాజ్యానికి ఒక నిజాయితీ గల యువరాజుని ఎన్నుకోవాలని అనుకున్నాడు. మరునాడే రాజ్యంలో దండోరా వేయించారు. అర్హులైన యువకులందరూ పోటీలో పాల్గొనవచ్చునని చెప్పాడు. ఆ దండోరాతో కొంతమంది యువకులు సభకు విచ్చేశారు. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి తెలివైన సమర్థవంతులైనటువంటి 4 యువకులను మంత్రి ఎంపిక చేశారు. వారిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను రాజుకు వదిలేశారు. రాజు ఆ యువకులను పిలిచి అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి 10 రోజుల తర్వాత మొక్కను పెంచి తీసుకురమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే పెద్దగా ఆరోగ్యంగా ఉంటుందో వాళ్లే ఈ రాజ్యాన్ని పాలించేందుకు అర్హులు అని చెప్పాడు. 4 ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్ళి కుండీలలో నాటారు. 10 రోజుల తర్వాత కుండీలన్నీ తీసుకొని సభకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండీతో వచ్చాడు. రాజు అందరి కుండీలను పరిశీలించాడు. ఖాళీ కుండీని తీసుకువచ్చిన మహేంద్రను రాజును చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో సభలో అందరూ విస్తుపోయి చూశారు. ఒక యువకుడు, మహారాజా, మేము వాటిని విత్తనాలు మొక్కలుగా మారాయి. మహారాజా, మేము నాటిన విత్తనాలు మొక్కలుగా మారాయి. కానీ ఆ మహేంద్ర నాటిన విత్తనం కనీసం మొలకెత్తనే లేదు. మీరు అతనిని ఈ రాజ్యానికి రాజు ఎలా చేస్తారు అని అడిగాడు. అప్పుడు రాజు, నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను. అలాంటప్పుడు మీకు ఇచ్చిన విత్తనము నుండి మొక్క ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. తాము చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నారు. రాజు కావాలంటే నిజాయితీ ఉండాలి. మీలో మహేంద్రుడు ఒక్కడే నిజాయితీతో ఉన్నాడు. అందుకే తనను రాజుగా ప్రకటిస్తున్నాను అన్నాడు హర్షవర్ధనుడు. కొంతకాలము తరువాత హర్షవర్ధనుడు చనిపోయాడు. చాలా కాలం పాటు మహేంద్రుడు నిజాయితీగా రాజ్యాన్ని పాలించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్. నమస్తే.